బీజేపీ సహకారం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. స్టేట్ ఆఫీసులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మాజీ గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ నేత ఏలేటి, బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. రాష్ట్రం కోసం కొట్లాడింది బీజేపీ అని, ఇచ్చింది బీజేపీనే అని చెప్పారు. తెలంగాణను ఏపీలో బలవంతంగా కలిపిందే నెహ్రూ అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదన్నారు బీజేపీ నేతలు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్రం సహకారం అవసరమన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తామని చెప్పారు. బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు అనేక పోరాటాలు బలిదానాలతోటి సాధించుకున్నటువంటి తెలంగాణ, మరి ఈ జూన్ 2 మనం సాధించుకున్నటువంటి తెలంగాణ. ఈరోజు ఏ తెలంగాణ ప్రజలైతే ఈ ప్రాంతంలో నిజమైనటువంటి తెలంగాణ కలలు కన్నటువంటి తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు నిరాశ నిస్పృహతో ఉన్నారు. గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలనలో మరి కేవలం దోపిడీ జరిగిందని, నిజమైన తెలంగాణ స్వతంత్రం వస్తే నిజమైనటువంటి తెలంగాణ సాధించుకోవాలంటే మళ్ళీ మార్పు రావాలని కోరుకుంటే మళ్ళీ ఒక కబద్ధ హస్తంలో చిక్కుకున్నది. తెలంగాణ ప్రజలు కోరుకునేటువంటి తెలంగాణ స్వేచ్ఛ, ఇక్కడ స్వతంత్రం, ఏ నీరు, ఏ ఉద్యోగాలు, ఏ ఉపాధి కోసం అయితే మనము తెలంగాణ కోసం కలలు కన్నామో ఈరోజు నిరాశ నిస్పృహతోటి నిరుద్యోగ యువత అంతా కూడా బాధపడతా ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, మనం కోరుకునేటువంటి తెలంగాణ సాధ్యపడాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేసిన తర్వాత మనం కోరుకున్నటువంటి తెలంగాణ, సామాజిక తెలంగాణ, మనం కోరుకున్నటువంటి ఉద్యోగాలు, నీరు అన్నీ కూడా సాధ్యం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుందని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన అన్నారు, నేను పంచాయతీ కోడను పరిష్కారం కోరుతున్నాను. పంచాయతీ కోడలు పరిష్కారం చేయాల్సింది చాలా సంతోషం. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు నిజంగా పంచాయతీ చేయకపోతే కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద జరిగినటువంటి ఇప్పటి వరకు రిపేర్ ఎందుకు చేయలేదు, ఎందుకో పంచాయతీ ఉందని నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా తుమ్మలటి పాటు తీసుకోవాలన్నా కూడా, తుమ్మలటి నుంచి ఒకవేళ మీరు నిజంగా లిఫ్ట్ చేయాలంటే కూడా కాళేశ్వరం యొక్క ఉన్నటువంటి ఈ రిపేర్లు చేయాల్సిందే. ఈ రిపేర్లు చేయకుండా ముందుకు పోలేడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నీళ్ళ మీద, గోదావరి మీద ప్రాజెక్టులు సత్వరంగా చేపట్టాలని, పరిష్కారం దిశలో ముందుకెళ్ళాలి. నేను ఈ సభ